యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు అని వ్రాయబడింది. ఆయన స్వకీయులు అంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, క్రైస్తవులని పిలువబడేవారు మాత్రమే కాదు, ఆయనను ఎవరైతే ఇంకా అంగీకరించడం లేదో వారు కూడా ఆయన స్వకీయ జనమే. ప్రపంచంలో గాని మన దేశంలో గాని ఆయనను అనగా యేసుక్రీస్తుని సృష్టికర్త అని, లోక రక్షకుడని, పరలోక రాజ్య మార్గమని అంగీకరించిన వారందరూ కూడా ఆయన స్వకీయ జనమే. వారు అంగీకరించకపోవడానికి బోలెడన్ని కారణాలు ఉంటాయి. అయితే వారు ఆయన స్వకీయులు కాకుండా పోతారా? వారు ఏ కులమైనా ఏ మతమైనా అంగీకరించకపోయినా వారు ఆయన స్వకీయ జనమే. 6 నెలలు కలిసి తిరిగితే వారు వీరు వారు అవుతారని అందరికీ తెలుసు. అలాంటప్పుడు కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా అలవాటైన పద్ధతులు అసలైన మార్గాన్ని విడిచిపెట్టేలా చేయవా? వారు ఎవరికి సంబంధించిన మనసులో మరిచిపోయేలా చేయవా? ఒక్కసారి నేను యేసుక్రీస్తు స్వకీయ జనమని అంగీకరించి చూడు, నువ్వు ఎవరికి సంబంధించిన వ్యక్తివో నీకే అర్థమవుతుంది. ప్రైజ్ ద లార్డ్.